ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం. ధ్యానాంశం ఏంటంటే, పరలోకమందు మీ కొరకు ధనము సమకూర్చుకొనుడి. పరలోకమందు మీ కొరకు ధనము సమకూర్చుకోండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడారు. పరలోకంలో ధనము ఎలా సంపాదించుకోవాలో ఇవాళ నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తూ ఉన్నా తండ్రి. ఈవేళ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట, పరలోకమందు మీ కొరకు ధనము సమకూర్చుకొనుడి అనే అంశం మీద మాట్లాడబోతుండగా, నీవే నాతో ఉండి మాట్లాడి పరలోకంలో ధనము సమకూర్చుకోవటం ఎలాగో వివరించడానికి నీ ఆత్మతో నింపమని వినయపూర్వకంగా క్రీస్తు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడారు అంటే, మొదట మీరు ఆయన నీతిని రాజ్యమును వెతకండి అని చెప్పాడండి యేసు ప్రభు వారు. అంటే ప్రతి మానవుడు కూడా మొట్టమొదటి గుండా వెతకవలసింది ఏంటంటే ఆయన నీతిని, అంటే క్రీస్తు యొక్క నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి మనం. అన్నిటికంటే శ్రేష్టమైనది అది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఏమైతే బోధించారో వాటిని మాత్రమే మనం చెయ్యాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పని వాటి గురించి గనక మనం చేసినట్లయితే అవి మనల్ని దేవుని యొద్దకు నడిపించవు. అందుకే ఆయన ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, మొదటగా ప్రతి మానవుడు కూడా వెతకవలసిన ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలండి. కానీ మానవుడు నీతిని రాజ్యాన్ని వెతకటం మానేసి మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుంచి 21 వచనం కనుక మనం చూసినట్లయితే దేన్ని వెతుకుతున్నారు అంటే ధనాన్ని వెతుకుతున్నారండి. సంపదల కొరకు ప్రాకులాడుతున్నారండి. అస్థిరమైన వాటి గురించి ఆశపడుతున్నారండి. వాటి కొరకు ఎంత నీచానికైనా దిగజారిపోతున్నారండి వాళ్ళు. ఈ లోక సుఖాలే శాశ్వతం అని చెప్పి అనుకుంటూ ఉన్నారు చాలామంది. వారు సుఖపడటం కోసం వాళ్ళ తమ జీవితాన్ని అంతటినీ కూడా త్యాగం చేసేసుకుంటున్నారండి వాళ్ళు, తమ శరీరాలను సంతోష పెట్టుకోవటం కోసం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదటి వెతకమన్నాడు. ఇక్కడ ఇంకో మాట చెప్పాడు, మీ భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దని మాట్లాడుతున్నారు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు అని మాట. అంటే అసలు సంపాదించుకోవద్దు, ఉద్యోగం చేయొద్దు, వ్యాపారం చేయొద్దని చెప్పడం లేదండి. మనకు సరిపడా మనం సంపాదించుకోవాలి. మితిమీరిన ధనం, ఒకవేళ నువ్వు ధనం సంపాదించుకున్నా దేవుణ్ణి విడిచిపెట్టొద్దని చెప్తున్నాడండి ఇక్కడ. అందుకే భూమి మీద మీ కొరకు ధనమును సమకూర్చుకొనవద్దు. ఎందుకంటే అక్కడ చిమ్మెట్లు కొట్టేస్తాయి, తుప్పు పట్టేస్తుంది, దొంగలకు అన్నం వేస్తారని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకి డబ్బు సంపాదించిన కొలిది కూడా మనకి ఆశ పెరిగిపోతూ ఉంటుంది. ఇవాళ చాలామంది గోడల్లో పెట్టేసుకుంటే మర్చిపోతే అవి చెదలు తినేసిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. మనం ఇంకా చాలామంది సెప్టిక్ ట్యాంకుల్లో ప్లాస్టిక్ పేపర్లో చుట్టి అక్కడ దాచుకుంటూ ఉంటారు. గోడల్లో ఇటుకల మధ్యన దాచుకుంటూ ఉంటారు. ఇంకా చాలా రకాలుగా మనుషులు దాచుకుంటున్నారు మితిమీరిన డబ్బు సంపాదించి. ఎందుకంటే ఎవరైనా వచ్చి పట్టుకెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్లో ఎవరైనా వచ్చి పట్టుకెళ్ళిపోతారేమో అని చెప్పేసి. అందుకే ఇక్కడ భూమి మీద మీ కొరకు ధనమును సమకూర్చుకోవద్దు అంటే మితిమీరి సంపాదించుకోవద్దండి. నీకు సరిపడా సంపాదించుకో, కానీ నువ్వు దేవుని విడిచిపెట్టొద్దని చెప్తున్నాడు. అందుకే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు. తర్వాత నీకు కావాల్సినంత సంపాదించుకో, మితిమీరి నీకు వద్దని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ.
గమనించాలి మీరు ఇక్కడ. ఎందుకంటే నువ్వు సంపాదించావనుకో ఏమవుతుంది? దొంగల కన్నం వేస్తారు, లేదంటే నీ కూడా తిరిగిన వారు నిన్ను మోసం చేసి నీ దగ్గర లాగేసుకుంటారు. మనం చూస్తుంటాం. మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్ళే మోసం చేసి మన దగ్గర ఉన్నదంతా లాగేసుకుంటూ ఉంటారు. లేకపోతే ఈవేళ మనం ప్రభుత్వాలు మనం దోచుకుంటున్నాయి మనల్ని. ఎవరినైతే మనం ఎలక్ట్ చేసుకున్న వాళ్ళు ధనవంతులు అయిపోతూ ఉంటారు. భయంకరమైన విపరీతమైన పనులన్నీ కూడా మన మీద వేస్తూ ఉంటారండి. వాళ్ళు ఎవరిని కార్పొరేట్లు సపోర్ట్ చేస్తున్నారు ఇవాళ గవర్నమెంట్లు అండి. వాళ్ళకి లక్షల కోట్లు ఏంటి మాఫీ చేస్తున్నారండి వాళ్ళు, లోన్స్ అండి. వాళ్ళు గమనించండి, ఇక్కడ దోచుకుంటారు. ఇక్కడ మనం దోచుకునే వాళ్ళు ఎక్కువైపోయారండి ఇక్కడ మనకి. అందుకే పరలోకమందు మీ కొరకు ధనం సమకూర్చుకోమని చెప్తున్నాడు దేవుడు. ఎక్కడ సమకూర్చుకోమన్నాడో? పరలోకంలో. మరి పరలోకంలో ధనం సంపాదించుకోవాలంటే మనం ఏ ఉద్యోగం చేయాలి? ఏ రకమైన ధనం సంపాదించుకోవాలి అంటే దాని అర్థం ఏంటనమాట? మనకున్న ధనాన్ని సత్క్రియలు చేయుట ద్వారా, దేవుని సేవకు ఉపయోగించుట ద్వారా నీవు నీతిని, రాజ్యాన్ని మొదట వెతుకుతున్నావు. ఆ తర్వాత ధనం. రెండోది నీకేంటి? ధనము. ఫస్ట్ ఏంటి? ఆయన నీతి, క్రీస్తు. రాజ్యం అంటే సంఘము, క్రీస్తు సంఘము. ఎవరైతే నీ కొరకు మరణించాడో, ఎవరైతే నీ కొరకు శిలువలో బలైపోయాడో, ఎవరైతే నీ కొరకు శరీరధారికి లోకంలోకి వచ్చాడో, ఆయనకి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ఇవ్వాలి. మనం ఇక్కడ తెలియజేస్తున్నాడు దేవుడు. అందుకే లోకసువార్త 12:15 మాట్లాడుతున్నాడండి. ఒకని కలిమి విస్తరించుట అతని జీవమునకు మూలము కాదు. ఒకని కలిమి అంటే నువ్వు డబ్బు సంపాదించుకోవటం ద్వారా నువ్వు జీవాన్ని కాపాడుకోలేవు అని చెప్తున్నాడు. ధనవంతుడు తినుము తాగుందా ఉన్నాడు, చచ్చిపోయాడు కదా. అందుకే మీ ధనం ఎక్కడ ఉంటుందో మీ మనస్సు కూడా, హృదయం కూడా అక్కడే ఉంటుందని మాట్లాడుతున్నాడు. అంటే ధనాన్ని ప్రేమించినంతగా దేవుణ్ణి ప్రేమించలేదని చెప్తున్నాడు అండి. వేళ ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకట్లేదు. శాశ్వతమైన నీతిని, రాజ్యాన్ని వెతకటం లేదండి. ఏదైతే మనకు శాశ్వతమో దానిని వెతకటం లేదు ఈవేళ. అశాశ్వతమైన వాటి వరకు పరిగెడుతున్నారు ఈవేళ మనుషులు. అందుకే మాట్లాడుతున్నాడు. తిమోతి రాసిన 1 6 7-9 చూసినట్లయితే మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ కూడా తీసుకెళ్ళిపోలేము. మనం కోట్ల ఆస్తి సంపాదించిన, లక్షల కోట్లు సంపాదించిన, విస్తారమైన ధనం సంపాదించిన, బంగారం సంపాదించిన, చనిపోతే నీ వెనకాల ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి వేళ దాని కొరకు ప్రాకులాడుతున్నాం మనం వేళ. మనం అందుకే ఈ లోకంలోకి మనం ఏమీ తేలేదు, ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమే. అంటే మనకి ఎంత కావాలి? కట్టుకోవడానికి మంచి బట్టలు ఉండాలి, తినడానికి మంచి ఆహారం ఉండాలి, ఉండటానికి ఇల్లు ఉండాలి, మన అక్కలు తీర్చుకోవడం ఉంటే సరిపోతుంది. అదే చెప్తున్నాడు దేవుడు. కనుక కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుము. ధనవంతులగుటకు అపేక్షించి వారు శోధంలోను, ఉరిలోను, అవివేకయుక్తములైన హానికరమైన అనేక దురాశలోను పడుదురు. అట్టి మనిషిని నష్టములోను, నాశనంలోను ముంచి వస్తున్నాయి. అటువంటివి ఏం చేస్తున్నాయంటే నష్టములోను, నాశనంలోను ముంచేస్తున్నాయి. కనుక మొదట మన శాశ్వతమైనది ఏంటి? ఈ లోకంలో అన్నీ కూడా మన కట్టిన ఇల్లు, మన వస్త్రాలు, అలాగే మన శరీరము కూడా ఈ లోకంలో అన్నీ కూడా శిథిలమైపోయాయి. మనకి శాశ్వతం ఏమీ కాదండి. మరి శాశ్వతమైనది పరలోకము, శాశ్వతమైన సంఘము, శాశ్వతమైన వారి క్రీస్తు. ఆయనతో సంబంధం కలిగి ఉండమని చెప్తున్నాడు ఇక్కడ. అమెరికాలో ఒక రోజున ఒక టెలివిజన్ ఛానల్లో ఒక వ్యక్తితో ఇంటర్వ్యూ జరిగిందట, ఒక ధనవంతుడితో. అతనికి ఇంచుమించు 18+ అండి అతనికి, ఆ ధనవంతుడితో. ఆ ఇంటర్వ్యూలో అంటే వాళ్ళు కొంతమంది ధనవంతుల యొక్క పేర్లు పోర్ట్ లిస్ట్లో పోర్ట్స్ అనే ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో వస్తుంటాయండి వాళ్ళ పేర్లు, ఫస్ట్ ర్యాంక్ ఎవరు, సెకండ్ ర్యాంక్ ఎవరు. అటువంటి పోర్టులో ఎవరి పేరు అయితే పడిందో అటువంటి వారిని ఇంటర్వ్యూ చేస్తున్నారట ఒక జర్నలిస్ట్ చేస్తే అతను ఏమని మాట్లాడాడు తెలుసు? అతను నా జీవితం అంతా కూడా డబ్బు సంపాదించడానికే అంకితం చేయబడింది అని చెప్పాడండి. అతను మరి ధనవంతుడు కదా అతను. నా జీవితం అంతా కూడా డబ్బు సంపాదించడానికి అంకితం చేయబడింది. అలా చేయటం వల్ల నా కుటుంబ సభ్యులందరినీ కూడా పోగొట్టుకున్నాను చెప్పాడు, కోల్పోయాడు. అంటే ఏంటి? వాళ్ళతో సంబంధం లేదండి అతనికి. ఉదయం లెగుస్తాడు, వెళ్ళిపోతాడు, మళ్ళీ ఎప్పుడో వస్తాడండి అతను. భార్యతో కానీ, బిడ్డలతో కానీ, బంధువులతో కానీ, స్నేహితులతో కానీ ఎవరితోటి సంబంధం లేదండి అతనికి. ఆ డబ్బు సంపాదనలో పడిపోయి ఎంతవరకు నేను డబ్బు సంపాదించిన కరెక్టే, నా పేరు ఫోటోలో ఉంది కరెక్టే, కానీ ఈవేళ నేను ఆ డబ్బు సంపాదనలో పడి మమతలు,
ఆప్యాయతలు, అభిమానాలు, ప్రేమలు ఇవన్నీ కూడా నేను కోల్పోయాను నేను. అప్పుడు తెలిసిందండి అతనికి ఇవన్నీ కూడా కోల్పోయానన్న సంగతి అండి. అని ఇంకో మాట మాట్లాడాను. నేనేం చేస్తానంటే ఇప్పుడు నేను 80+లోనే ఉన్నాను. ఇప్పుడు నేను తీర్పులో ప్రభు ముందు నిలబడటానికి చాలా దూరంలో ఉన్నానని చెప్పి మాట్లాడుతాను. అంటే చనిపోతాను నేను. అంటే తీర్పులో ఖచ్చితంగా దేవుడు నన్ను తీర్పు తీస్తాడు. ఆ తీర్పుకి నేను దూరంలో ఉన్నానని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి? దేవుడు చెప్తున్నాడు ఆయన నీతిని రాజ్యాన్ని వెతకమన్నాడు. దాన్ని విడిచిపెట్టేసండి అతను డబ్బు సంపాదనలో పడిపోయి. మరి ఏం చేశాడు? ఇప్పుడు తీర్పు ఉంది, దేవుడు నన్ను ఖచ్చితంగా అని మారు మనసు పొందడానికి ప్రయత్నం చేశాడు అతను. గమనించండి, ఆ నీతిని రాజ్యాన్ని వెతకలేదండి, డబ్బు సంపాదన కదా జీవితం అంతా కేటాయించేశాడండి. అందుకే స్పిరిచువల్గా చాలా నిరుత్సాహంగా ఉన్నాను నేను చెప్తున్నాడు అతను. అందుకే మత్తయి సువార్త 19:21 మాట్లాడుతున్నాడండి. ఒకవేళ నీవు కూడా ఇదే స్థితిలో కనుక ఉన్నట్లయితే, ఇతర స్థితిలో నీవు కూడా ఉన్నట్లయితే, విస్తారమైన ధనం నీకు ఉన్నట్లయితే, నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది కనుక ఇక్కడ తెలియజేస్తాడు, నీవు పరిపూర్ణుడు కావాలి అంటే వెళ్ళి నీ దగ్గర ఉన్న ఆస్తిని అమ్మి బీదలకు ఇవ్వు, అప్పుడు పరలోక సంబంధమైన ధనం నీకు ఉంటుంది, నీవు నన్ను వెంబడించమని చెప్పాడండి. ఏం చెప్పాడండి అతను? ముందేం చేయాలి? నువ్వు నీ ఆస్తినంతా అమ్మేసి బేదలకు ఇచ్చేసి నేను వెంబడించమని చెప్పాడు. నిత్యం కావాలని చెప్పి అనుకున్నాడు ఒక అతను. యేసులో చెప్పిన మాట ఏంటి? ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలి. నువ్వు అది వెతకలేదు నువ్వు కనుక నీ ఆస్తిని బేదలకు అమ్మే, ఎందుకంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించి దుర్లభం అని చెప్పి మాట్లాడాడండి. అందుకే మత్తయి సువార్త 5:16 మాట్లాడుతున్నాడు, మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందు ధనం సంపాదించుకోవడం ఎలాగంటే, మనం సంపాదించుకున్న వాటిని ప్రభు కొరకు ఇతరుల కొరకు కనుక మనం ఉపయోగించినట్లయితే, మనం ఎవరికైతే సహాయం చేస్తున్నామో, ఎవరికైతే సత్క్రియలు మనం చేస్తున్నామో, అందుకే మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు నువ్వు సత్క్రియలు చేయటం ద్వారా, నీకున్న దాన్ని దేవునికి ఇతరులకి ఖర్చు పెట్టడం ద్వారా వాళ్ళు నిన్ను కొనియాడతారు. నువ్వు నమ్ముకున్న దేవునికి మహిమ కలుగుతుందండి నీ వల్ల. పరలోకంలో ధనం సంపాదించుకోవటం అంటే అది, నీవు నమ్ముకున్న దేవునికి మహిమ కలుగుతుందండి వాళ్ళు. అతను ఎంత మంచివాడండి, నేను ఆపదలో ఉన్నా నాకు సహాయం చేశాడు. ఆ మనసు ఎవరిచ్చారు? క్రీస్తు ఇచ్చాడండి. ఆయన సంఘంలో ఆయన నీతిని రాజ్యాన్ని వెతికాడు కనుక ఈ లోకంలో ఎంత సంపాదించిన వ్యర్థము, దీన్ని ఏం చేసుకుంటాను నేను అని చెప్పేసి, అందుకే మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివాడని మాట్లాడుతున్నాడండి. మరి నిజమైన క్రైస్తవుడు అంటే లోకానికి వెలిగిచ్చేవాడు, దుఃఖంలో వాడిని సంతోషంలోకి తీసుకుని వెళ్ళేవాడు, పడిపోయిన వాడిని లేవనెత్తేవాడు, ఆపదలో ఉన్నవాడికి సహాయం చేసేవాడండి. ఇది క్రైస్తవుడు చేయవలసిన వెలుగు ప్రకాశించినటువంటి అదండి. కనుక మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవాళ చాలామంది మాట్లాడే మాట ఏంటంటే, ఇవాళ చాలామంది లోకంలో చేస్తున్న వారు ఏంటంటే, ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా కొత్తగా పెళ్ళైన పిల్లలు పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడే మాట ఏంటంటే, మేము మా పిల్లలను బాగా చదివించాము. లేదా చదివించేసిన వాళ్ళు మాట్లాడుతున్నారండి. మేము మా పిల్లల్ని బాగా చదివించాం, వారు చాలా డబ్బు సంపాదించవచ్చు, మరియు వారికి కావలసినవన్నీ కొనుక్కుంటారు, చాలా సంతోషంగా ఉంటారని చెప్పి గర్వంగా చెప్పే తల్లిదండ్రులు మనం చూస్తున్నాం. మన వేళ గొప్ప గొప్ప ఐఐటీలో చదివిస్తున్నారు, డాక్టర్లు చదివిస్తున్నారు, ఇంకా నిట్టు ఇంకా ఏమున్నాయండి ఇప్పుడు అన్నీ కూడాను. లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళి చదివిస్తున్నారు. వాళ్ళు చెప్పి ఎందుకు చేస్తున్నారు అంతా కూడాను? వాళ్ళు బాగా చదివి బాగా డబ్బు సంపాదించుకుని బాగా సుఖపడతారని, అది వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ. వాళ్ళు బాగా చదివి బాగా డబ్బు సంపాదించి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా కొనుక్కొని వాళ్ళు చాలా సుఖంగా జీవిస్తారని చెప్పి మాట్లాడుతున్నారండి. ఇవాళ చాలామంది చేసే తల్లిదండ్రులు చేసే పని అదండి. అయితే నీవు సంపాదించిన సొమ్ము కానీ, కొనుగోలు చేసిన వస్తువులే కానీ ఏవి కూడా నీ వెంట గుర్తుపెట్టుకోండి. నీ బిడ్డలు కానీ, నీ సంపాదించిన ఆస్తి కానీ, నువ్వు సంపాదించిన ఆస్తి కానీ, కొనుగోలు చేసిన వస్తువులు కానీ ఏవి కూడా నీ వెంట గుర్తుపెట్టుకో. ఎందుకంటే అవన్నీ లోకంలో మనం వదిలిపెట్టేది మనం. అందుకే ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన వ్యక్తులు దేవుని సేవలో తన జీవితాలను గడుపుతారండి. అది నిజమైన సంతోషం దేవునే దొరుకుతుందండి. నిజమైన సమాధానం దేవుని దగ్గర దొరుకుతుందండి, నీ ఆస్తులో దొరుకుతుంది నీకండి. ఈవేళ ధనవంతులకి కొంచెం సేపు కూడా మనశ్శాంతి ఉండదండి. వాళ్ళకి అసలు వాళ్ళ మనశ్శాంతిగా నిద్రే పట్టదండి వాళ్ళకి అసలండి. వాళ్ళకి సుఖంగా పడుకోరు కూడా అండి. వాళ్ళు ఇంత సంపాదించిన పని ఏదైనా తింటారా అంటే కనీసం
ఆరోగ్యం కూడా ఉండదండి వాళ్ళకి. మనం తిన్నట్టు కూడా సంపూర్ణంగా ఏది పడితే తినలేరండి వాళ్ళు. గమనించండి వేళ. అందుకే ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన వ్యక్తులు దేవుని సేవలో తమ జీవితాలు గడుపుతారండి. నిజమైన సంతోషం ఎక్కడుందంటే దేవుని సన్నిధిలో ఉందండి. నిజమైన సంతోషం దేవుని సన్నిధిలో ఉందండి. కానీ ఈవేళ డబ్బులో ఉందని చెప్పి అనుకుంటున్నారు. ఈవేళ పిల్లల్ని బాగా చదివించేస్తాను, లక్షలు పెట్టి చదివించేస్తారు. ఎందుకండి? లక్షలు సంపాదించే సంతోషం ఉంటుందని చెప్పి. ఈవేళ లక్షలు పెట్టి సంపాదించుకున్న తర్వాత వాళ్ళ పనుల్లో, ఎందుకంటే మరి లక్షలు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఖాళీ ఉంటుందా? ఉండదు. వాళ్ళకి లక్షలు ఎంత శాలరీస్ ఎన్ని లక్షలు అయితే ఇస్తున్నారో అంత ఒత్తిడి కూడా వారి మీద ఉంటుందండి. ఆ ఒత్తిడిలో దేవుని కూడా మర్చిపోయి దేవుణ్ణి విసర్జించిన వారు అనేక మంది ఉన్నారు. ఇవాళ ఎక్కువ శాలరీ తీసుకున్న వాళ్ళు చాలామంది దేవుని ఆశ్రయించినటువంటి వారు, దేవుని ఎరగినటువంటి వారు, దేవుని గురించి మాట్లాడినటువంటి వారు ఇవాళ చాలా అయిపోయి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ లోక సంబంధంగా వాళ్ళు గొప్ప స్థితిలో వెళ్ళారండి. వాళ్ళు ఈ లోక సంబంధంగా వాళ్ళు సక్సెస్ అయ్యారండి. కానీ పరలోకంలో ధనం సమకూర్చుకోవట్లేదండి. వాళ్ళు ఈ లోకంలో కావాల్సిన ధనాన్ని వాళ్ళు సంపాదించుకున్నారండి. మా పిల్లలు కూడా బాగా చదివించేస్తాం, వాళ్ళు సంతోషంగా వాళ్ళు ఒక్కొక్కరికి నెలకు 4 లక్షలు, నెలకు 50 లక్షలు ఇలా మాట్లాడుకుంటున్నారండి. వాళ్ళ కరెక్టే. ఆయన నీతిని రాజ్యంలో నీ బిడ్డ ఉన్నాడా? గుర్తుపెట్టుకో. ఆయన నీతిని రాజ్యాన్ని మొదట ఎదగమంటున్నాడు. నీ బిడ్డలా వెతుకుతున్నారా? అందుకే మాట్లాడుతున్నాడు. వారు జీవించే విధానం ద్వారా ఆయనను మహింపరుస్తున్నారా? ఆలోచించండి ఒకసారి. కనుక మనం ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాం, మన జీవితం ద్వారా మనం దేవుని మహింపరుస్తూ ఉండాలి. ఒకవేళ నీ గనక పిల్లలు ఉన్నట్లయితే, నువ్వు పిల్లలు ప్రేమిస్తే నువ్వు చేయవలసిన పని చెప్తున్నాడు. ఇవాళ ప్రతి తండ్రికి తల్లికి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, అందుకే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించము, పెద్దవాడైనప్పుడు తొలగిపోవడం చెప్పి మాట్లాడుతున్నాడు. అందుకే నువ్వేం చేయలేవు. చిన్నతనం నుంచి కూడా దేవుని గురించి బిడ్డకు నేర్పాలి. నువ్వు ఆయన నీతి గురించి, ఆయన రాజ్యం గురించి నేర్పాలి. నువ్వు వారికి చదువు చెప్పించండి, తద్వారా సుఖంగా జీవించమని చెప్పండి. మరి జీవితంలో సుఖాలు అనిపించగలరు, మంచిదే. అయితే మొదట వారికి దేవుని గురించి నేర్పించాలి. ప్రతి తల్లి తండ్రి కూడా డబ్బు సంపాదించడం నేర్పించడం కాదండి. వారికి ఏమి నేర్పించాలో తెలుసా? ప్రతి తల్లి తండ్రి కూడా మన ఐఐటీలో చదివించడం గొప్ప కాదండి, డాక్టర్లు చేయటం గొప్ప కాదండి, ఇతర దేశాలు పంపి చదివించడం గొప్ప కాదండి. నువ్వు చిన్నతనం నుంచి నువ్వు చేయవలసింది ఏంటంటే, నువ్వు ఎంత చదువుకున్నా కూడా నువ్వు దేవుని విడిచిపెట్టద్దు. అందుకే బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించండి. మొదట నేర్పించండి. దేవుడు నిన్ను ఎలా సృజించాడో నేర్పించాలి మనం. ఇవాళ నిన్ను ఎవరు సృజించారని చెప్పి అనుకుంటున్నావు? నా తల్లి గారు నా గర్భంలో నిన్ను పెట్టింది ఎవరు అనుకుంటున్నావు? దేవుడు. ఆయన అరిచేతులతో నిన్ను చెక్కాడు. నామాసాలో కూడా నిన్ను కాపాడినటువంటి వాడు, భూమి మీదకి నేను క్షేమకరంగా తీసుకొచ్చినటువంటి వాడు, నీకు జ్ఞానమును, తెలివిని, వివేచనని, బలాన్ని అనుగ్రహిస్తున్నటువంటి వాడు, నీకు జీవాన్ని ఇచ్చినటువంటి వాడు దేవుడు. తల్లి పిల్లలకు నేర్పించారండి. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, అవును నా దేవుడు నిర్మించాడు, తన పని నిమిత్తం నిర్మించాడు దేవుడు. నేను నేను చదువుకుంటాను, జాబ్ చేస్తాను, వ్యాపారం చేస్తాను నేను, కానీ ఆయన నీతిని రాజ్యాన్ని నేను ఎప్పుడు విడిచిపెట్టని మొదటి నుంచి కూడా ఆ ఫౌండేషన్లో బిడ్డ పెరగాలండి. ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలి ఫస్ట్, ఎవరైనా సరే. అందుకే నువ్వు ఎలా పుట్టాడో బిడ్డ, నీ గర్భంలోకి నీ బిడ్డ ఎలా వచ్చాడో, బిడ్డల్లో దేవుడు ఎలా సృజించాడో పిల్లలకు నేర్పించాలి. ఆదామును ఎలా సృజించాడో, అవ్వను ఎలా సృజించాడో, సృష్టిని ఎలా చేశాడో బిడ్డలకు నేర్పించాలి మనం. ఇవాళ నేర్పించట్లేదండి. ఇవాళ మా బిడ్డ పలానా జాబ్, చాలా శాలరీ, అస్సలు తీరుకుండదండి. అసలు ఆ అకేషన్ కూడా రావడానికి, ఎక్కడ ఫంక్షన్ జరుగుతుంటే రావడానికి ఉండదండి వాళ్ళకి. ఎందుకంటే ఒత్తిడి. లేదంటే మా పిల్లల చదువులు, అంటే పిల్లల చదువుకో కొరకు దేవుని కూడా విసర్జించే స్థాయికి వేళ తల్లిదండ్రులు వచ్చారండి. వేళ మా పిల్లల చదువు రాకపోతే వాళ్ళు రానవట్లేదు, సెలవు ఇవ్వట్లేదు. ఏంటి ప్రైమరీ స్కూల్లో చదివే వాళ్ళు కూడా వాళ్ళకి ఎగ్జామ్స్ అని అవన్నీ వేళ దేవుని వద్దకు రావట్లేదండి. వేళ నువ్వు ఎంత చదివించి నీ బిడ్డని ఎక్కడ పంపిస్తున్నావు? నరకానికి పంపిస్తున్న సంగతి తెలుసా నీకు? ఈ లోకంలో సంతోషంగా కోరుకుంటున్నా, నీవు పరలోకంలో ధనం సంపాదించిన పరలోకంలో కూడా గొప్పవాడుగా ఉండాలి, శాశ్వతకాలం అక్కడే బతుకుతాం మనం. ఆ ఏ దేవుడైతే సృష్టించాడో ఆ దేవుడి గణపరచాలని నేర్పించిన తల్లిదండ్రులు అనేక మంది ఉన్నారు ఈ లోకంలో. ఎంత దౌర్భాగ్యం అంటే ఇది. వేళ దేవుని కార్యాలకు రావటానికి అనేకమైన సాకులు, ఆటంకాలు చెప్తున్నారు. వేళ దేవుని నీతిని రాజ్యాన్ని వెతకవంటే అన్నింటినీ పక్కన పెట్టి దేవుని కొరకు నువ్వు వస్తాను.
త్యాగం చేయలేని వాడు దేవునికి అవసరం లేదండి. నువ్వు ఉన్న ఒకటే పోయిన ఒకటే. నువ్వు పరలోకానికి ధనం సంపాదించుకోవట్లేదు, నువ్వు ఈ లోకంలో సంతోషంగా బ్రతకాలనుకుంటున్నావు అంతే. నువ్వు ఇవాళ చాలామంది అందుకే ఆదాము ఎలా సృజించాడో, అవ్వను ఎలా సృజించాడో చెప్పాలి. వారి ద్వారా పాపం ఈ లోకంలోకి ఎలాగొచ్చిందో చెప్పాలి. పిల్లలకు నేర్పించాలి. మనం సండే స్కూల్ పిల్లలు నేర్పించాలి, తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పించాలి. ఇవన్నీ కూడా మోషేకి అలా నేర్పించడం వల్లే పెద్దవాడైనప్పుడు అల్పకాలం పాపభోగులు అనిపించడం కంటే సుఖాలు కోరుకోలేదని మోషే క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యమని దేవుని ప్రజలతో శ్రమ అనిపించిన మేలు నేర్చుకున్నాడు. ఎందుకంటే చిన్నతనం నుంచి దేవునిలో పెరిగాడు కనుకంటే అతను అల్పకాల పాప భోగులు అనుభవించడం కంటే. గమనించండి, ఇక్కడ మీరు గొప్పవాడయ్యాడు. దేవుడు గొప్ప నాయకుడిని చేశాడండి అతన్ని. నీ బిడ్డలు గొప్పగా ఉండాలి, మోషేలాగా ఉండాలి, ఏలియాలాగా ఉండాలి, ఎలీషాలాగా ఉండాలి నీ బిడ్డలు. అంతేగాని ఈ లోకంలో గొప్ప మా బిడ్డ కారు ఉంది, బంగ్లా ఉంది, బంగారం ఉంది, జీతం ఉంది, ఓకే మంచిది, ఇద్దరు సంపాదించుకోండి. కానీ దేవుడు ఎక్కడ నీ కుటుంబంలోను? దేవుడికి స్థానం ఏది? ప్రతి ఆదివారం ఆత్మతో సత్యంతో నువ్వు ఆరాధిస్తున్నావా? నేర్పించాలి బిడ్డలకు. మనం నేర్పించట్లేదండి. వేళ భౌతిక దేహాలు చనిపోయినప్పుడు మన ఆత్మలో దేవునితో కలకాలం జీవించేలా దేవుడు రూపించిన ప్రణాళికను వాళ్ళకి తెలియచేయాలండి, చెప్పాలి. మనం ఏం చేస్తాం? ఈ భౌతిక దేహాలతో ఉన్నాం. ఈ భౌతిక దేహాలు విడిచిపెట్టిన తర్వాత మన ఆత్మలు ఎక్కడ ఉంటాయో, మన ఆత్మలు ఏ స్థితిలో ఉంటాయో ఇవన్నీ మన బిడ్డలకు నేర్పించాలి. మనం నేర్పించి తెలుసుకుంటారండి వాళ్ళకి. చిన్నప్పుడే నేర్పించాలి ఇవన్నీ కూడా. మనం పెద్దవాడైనట్టు తొలగిపోకుండా ఉంటాడండి. కానీ చిన్నప్పటి నుంచి చదువు 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 ఆటలు అంతే తప్ప మనం ఏమీ చెప్పడం లేదని. మనం ఇంకా దేవుడు తన కుమారుని కన్య గర్భం ద్వారా శిశువుకి లోకానికి ఎందుకు పంపించాడు? ఆయన మనమందరము మన పాపాల నిమిత్తాన్ని ఏ విధంగా బలైపోయాడు, తిరిగి ఎలా లేచాడు, మరణాన్ని ఏ విధంగా జయించాడు, తండ్రి కృపాసన కూర్చున్నాడు. మరణాన్ని జయించే శక్తి క్రీస్తులో మాత్రమే ఉంది. క్రీస్తుకు వెలుపడ మనం ఏమి చేయలేము. మనం రక్షణ చాలా గొప్పది. అందుకే క్రీస్తు యొక్క రక్తంలో నీ పాపలు కడుక్కోవాలి. ఆత్మ సత్యం దేవుని చెప్పాలి. మనం ఇంకా మనల్ని నడిపించడానికి యేసుక్రీస్తు దైవలేఖనాలు మనకు అనుగ్రహించాడు. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవాలి. కొత్త నిబంధన అనేది స్వర్గానికి రోడ్ మ్యాప్. ఇవాళ న్యూ టెస్ట్మెంట్ అనేది ఏంటో తెలుసు? ఏమిటనుకుంటారు మీరు? స్వర్గానికి రోడ్ మ్యాప్ అండి ఇది. నేనే మార్గంలో సత్యంలో జీవనం చెప్పాడు. ఎవరైతే కొత్త నిబంధన చదువుతారో వాళ్ళ పరలోకానికి వెళ్తారండి. ప్రతిరోజు దాన్ని అధ్యయనం చేయమని చెప్పాలి. మీరు జీవించే విధానం ద్వారా దేవునికి మహిమ కలగాలి చెప్పాలి. నువ్వు ఎంత సంపాదించిన నీ మాట, నీ ఆలోచన, నీ ప్రవర్తన, నువ్వు చేసే ప్రతి పని ద్వారా దేవునికి మహిమ కలగాలి. నేర్పించాలి. మనం యేసుక్రీస్తు నీ కొరకు ఎంత త్యాగం చేశాడో, ఆయన రాకపోతే మనం పాపంలో పుట్టి పాపంలో చనిపోదు. పాపం ఎంత భయంకరమైనదో, నరకం ఎంత భయంకరమైనదో ఇవన్నీ కూడా మన బిడ్డలకు చెప్పాలి. మనం అందుకే ఆయన నీతిని రాజ్యాన్ని మొదటి వెతకండి. ఇవన్నీ అల్పం, మిగిలినవన్నీ నీ లోకంలో కనబడేవన్నీ కూడా అల్పం మనకవి. వాటి గురించి ఆలోచించకండి. కానీ దేవుడు చెప్తున్నా మరణం వరకు నమ్మకంగా ఉండాలని చెప్పాలి. మనం మరణం వరకు నమ్మకంగా ఉండాలన్నా నువ్వు మన బిడ్డలకు చెప్పాలి. మనం మళ్ళీ పరలోకంలో మనం అందరూ సంతోషంగా జీవించాలి, నేర్పించాలి. మనం నిజమైన సంతోషం, సంతృప్తి క్రీస్తులోనే ఉందని చెప్పాలి. ధనంలో లేదు, క్రీస్తులో ఉంది. ఇదే నిజమైన మార్గం అని వారికి బోధించాలండి. ఇది పరలోకాలను ధనం సంపాదించుకోవటం అంటే. కనుక ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి. మీరు సంపాదించుకోండి, కానీ దేవుని విడిచిపెట్టకండి. ఈ విధంగా చేసి నిత్య జీవానికి వారసులుగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. పరలోకంలో ధనం ఎలా సంపాదించుకోవాలో ప్రభు బిడ్డలకు మొదటి నుంచి ఎలా నేర్పించారో తండ్రి. ఈ లోకంలో ఇది శాస్త్రం కాదు తండ్రి. దృశ్యమైనవన్నీ కూడా ప్రభు, కంటికి కనపడేవన్నీ కూడా లయమైపోతాయి ప్రభు. అదృశ్యమైనవి శాస్త్రం తండ్రి. మా ఆత్మను కాపాడుకోవాలి. పరలోకంలో మీ అందరూ సంతోషంగా ఉండాలి. అందుకే ఆయన నీతి రాజ్యాన్ని వెతకాలి. ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ప్రతి ఒక్కరు రక్షించబడాలి. దేవుడు స్వరత్వం సంపద సంఘం ఉండాలి. చివరి వరకు మరణం వరకు నమ్మకం ఉండాలి. అందునిమిత్తే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చారు. ప్రతి ఒక్కరు తెలుసుకుని తండ్రి, ఈ లోకంలో తండ్రి తను సంపాదించుకు ఎవరిని ఎక్కువ సంపాదించుకుంటే పేదలకు ఇవ్వాలి తండ్రి. దేవుని సేవకు సహాయపడాలి తండ్రి. అప్పుడే వాళ్ళు నిజమైన దేవుని బిడ్డలు ఉంటారు కనుక నాయన ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరును బలపరిచి హృదయవాంఛలు తీర్చండి. ప్రతి ఒక్కరిని మీ కుమారులుగా చేసి నిశ్చయానికి వారసులుగా చేయమని యేసుక్రీస్తుని అడుగుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్టిక్.
533201. Mobile number 9848730355 92933 Email ID georgerajuvara@gmail.com. Website www.helpingforpoor.com.